ఆపరేషన్ కగారుపై మావోయిస్టులు మరో లేఖను విడుదల చేశారు. వెంటనే ఆపరేషన్ కర్రెగుట్టను నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక మావోయిస్ట్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో వచ్చినటువంటి ఈ లేఖ ప్రస్తుతం హింస ద్వారా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని చూస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కగార్ పేరుతో చేపడుతున్నటువంటి సైనిక చర్యను ఆపాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఈ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సైనిక ఆపరేషన్ నిలిపివేసి బలగాలను వెనక్కి పిలిపించాలన్నారు. నెలపాటు కగార్ను వాయిదా వేయాలంటూ ఈ లేఖలో కోరుతున్నారు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్పై వెంటనే ఆపివేయాలంటూ మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్ అయితే విడుదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని లేఖలో మావోలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ వెంటనే ఆపాలంటూ మావోయిస్టులు కోరారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలో కూడా 2-3 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలంటూ ఆపరేషన్స్ను వెంటనే నిలిపివేయాలని లేఖ రాసిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతోనే ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ లేఖపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో ఇప్పటికే 4 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎండ ఎక్కువగా ఉండడంతో ఆపరేషన్ కగార్ ఇబ్బందిగా ఏర్పడుతోంది. దాదాపు 30 నుంచి 40 మంది జవాన్లు డీహైడ్రేట్ అయి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మరి మావోయిస్టు పార్టీ కోరిన విధంగా శాంతి చర్చలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ఆపరేషన్ కగార్పై మావోయిస్టులు అయితే లేఖ విడుదల చేశారు. కర్రగుట్టను వెంటనే ఆపివేయాలంటూ డిమాండ్ చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఈ ప్రెస్ నోట్ విడుదలైంది. సైనిక ఆపరేషన్ నిలిపేసి బలగాలను వెనక్కి పిలవాలంటూ, అలాగే ఆపరేషన్ కగార్ను నెలపాటు వాయిదా వేయాలంటూ మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు. ఇక ఆపరేషన్ కగార్పై మావోయిస్టులు లేఖ విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ను నెలపాటు వాయిదా వేయాలంటూ మావోయిస్టులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్ను విడుదల చేశారు. ఆపరేషన్ కర్రెగుట్టను వెంటనే ఆపివేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. లేఖలో ప్రభుత్వం హింసతో సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటుందంటూ మావోయిస్టులు ఆరోపించారు. దీంతో ఆపరేషన్ కగార్పై ప్రస్తుతం మావోయిస్టులు లేఖ విడుదల చేయడం సంచలనంగా మారుతుంది. మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, సైనిక చర్యను ఆపాలంటూ బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో విడుదలైన ఈ లేఖ సారాంశం ఏంటి? సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరిట మావోయిస్ట్ పార్టీ సంచలనమైనటువంటి లేఖనైతే విడుదల చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రగుట్టలో జరుపుతున్నటువంటి బచావో కర్రగుట్టల ఆపరేషన్ భద్రతా బలగాలు ఉపసంహరించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చర్చలకు దిగి రావాలంటూ కూడా ఆ లేఖలో చాలా క్లియర్ గా మావోయిస్ట్ పార్టీ తన నిర్ణయాన్ని అయితే పేర్కొందని చెప్పుకోవాలి. ఇప్పటికే పలు దఫాలుగా మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసింది. ఇప్పటికే శాంతి చర్చలకు సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ప్రస్తుతం మేధావులతో కావచ్చు, అటు ప్రజా సంఘాల నేతలతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రతిపాదన చేసిన నేపథ్యంలో శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంది అని మావోయిస్టు పార్టీ కీలకంగా కొన్ని ప్రకటనలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కాల్పుల విరమణను కూడా అటు సిపిఐ మావోయిస్టు పార్టీ భావిస్తుంది. ప్రధానంగా సిపిఐ మావోయిస్టు పార్టీ చెప్తున్నటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఖచ్చితంగా తాము ప్రభుత్వం శాంతి చర్చలకు రావాలని అయితే కోరుతున్నాం, తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వం కూడా చర్చల ద్వారా
సమస్య పరిష్కారం అయ్యే సాధ్యం ఉన్నప్పుడు ఎందుకు హింసాకాండను కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంటుంది? ఎందుకు ఈ స్థాయిలో అణచివేతకు హింసాకాండకు ప్రభుత్వం పాల్పడుతుంది? ఇది సరైన విధానం కాదు అనేది ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ పదే పదే చెప్తుంది. ఈ రోజు లేఖలు కూడా రూపేష్ పేరిట వెళ్ళినటువంటి లేఖలు కూడా అదే అంశాన్ని సిపిఐ మావోయిస్ట్ పార్టీ అయితే స్పష్టంగా పేర్కొంది. ఈ తక్షణమే కరగుట్టల నుంచి బలగాలు ఉపసంహరించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి హింసాకాండాలు నరమేధాన్ని నిలిపివేయాలని చెప్పి సిపిఐ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ అయితే లేఖ విడుదల చేశారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తం మీద మావోయిస్టులు అయితే ఈ లేఖను విడుదల చేసి చర్చలకు పిలవాలంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా చుట్టుముట్టడంతో బలగాలు ఎటు పాల్పోలేని స్థితిలో కనబడుతున్నాయి. దీంతో మావోయిస్టులు ప్రస్తుతం ప్రభుత్వానికి చర్చలకు పిలవమంటూ వేడుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.